హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్పోర్ట్. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సి అలాగే ఏపీ టెట్ వీటికి సంబంధించి సైకాలజీ పార్ట్ నుంచి చాలా ముఖ్యమైన బిట్స్ రాబోతూ ఉన్నాయి. అలాగే వివిధ చాప్టర్స్లో ఉన్న ప్రధానమైనటువంటి బిట్స్ ఏంటి, అలాగే ముఖ్యమైన అంశాలు ఏమిటి, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అందరూ షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇకపోతే చూడండి, ఇక్కడ ఫస్ట్ చాప్టర్ వైజ్గా మనం తీసుకున్నట్టే ఇంపార్టెంట్ చాప్టర్స్ కొన్ని మనం ఆల్రెడీ మనం తీసుకోవడం జరిగింది. ఆ చాప్టర్స్లో ఉన్న ముఖ్యమైనటువంటి పాయింట్స్ బిట్స్ ఏంటనేది మనం చూద్దాం. ఇక్కడ చూస్తే ఫస్ట్ చాప్టర్గా సమ్మిళిత విద్య, ప్రత్యేక అవసరాల పిల్లలు, ఇంక్లూజివ్ ఎడ్యుకేషను, అలాగే సిడబ్ల్యూఎస్ అన్న పిల్లల గురించినటువంటి అంశాలు అనమాట. ఇక్కడ సమ్మిళిత విద్య అంటే ఏంటి అనేది మనకి ఎక్కువసార్లు బిట్స్ అడుగుతూ ఉంటాడు. కాబట్టి చూడండి, కులం, మతం, లింగం, సాంఘిక పరిస్థితి లేదా శారీరక మానసిక వికలాంగత్వంతో సంబంధం లేకుండా పిల్లలందరికీ ఒకే సాధారణ తరగతి గదిలో సమానంగా విద్యను అందించటం. పిల్లలందరికీ ఒకే సాధారణ తరగతిలో సమానంగా విద్య అందించడాన్ని సమ్మిళిత విద్య అంటారు. ఇక్కడ కులం కానీ, మతం కానీ, లింగం కానీ, సాంఘిక స్థితి కానీ, అంటే అలాగే శారీరక మానసిక స్థితి, వీటితో కూడా సంబంధం లేకుండా అందరినీ ఒకే క్లాస్లో కూర్చోబెట్టి వాళ్ళకి అందరికీ సమానంగా ఒకే విధమైనటువంటి బోధన జరిగించడాన్ని సమ్మిళిత విద్య అని చెప్పేసి అంటారు. ఎందుకంటే ఇది పిల్లలను వేరు చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. అంటే పిల్లల్లో వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క డిఫరెన్సెస్ని బట్టి వాళ్ళని వేరు చేసి పాఠం బోధించడం అనేది వ్యతిరేకిస్తూ ఉందన్నమాట సమ్మిళిత విద్య, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ కూడా, చాలాసార్లు ఎక్కువ అడుగుతూ ఉంటాడు. సమ్మిళిత విద్య అంటే ఏం లేదు, అందరినీ ఎటువంటి భేదాలు లేకుండా, ఎటువంటి డిఫరెన్సెస్ చూపించకుండా, అంటే కులం, మతం, లింగ, సాంఘిక స్థితి, శారీరక మానసిక స్థితి, వికలాంగులైనా మరి మెరిట్ క్యాండిడేట్స్ అని ఎవరైనా కానీ అందరం ఒకే చోట కూర్చోబెట్టి మనం పాఠం బోధించడం అన్నమాట. దీన్ని ఆ పిల్లలందరికీ ఒకే సాధారణ తరగతి గదిలో సమానంగా విద్యను అందించడం సమ్మిళిత విద్య. లేకపోతే అభ్యసన వైకల్యాలు, దీనికి సంబంధించి లెర్నింగ్ డిజబిలిటీస్ అంటాం. దీనికి సంబంధించి ముఖ్యమైన బిట్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అందులో డిస్లెక్సియా, అలాగే డిస్గ్రాఫియా, డిస్కాల్పిలియా, అఫేసియా, ఇలా కొన్ని ఉన్నాయి. అసలు ఈ వీటి మీద ఎక్కువగా బిట్స్ అడుగుతాడు. ఖచ్చితంగా బిట్ అవుతుంది వాటిలో. నాలుగింటిలోంచి ఏవైనా 2 బిట్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. డిస్లెక్సియా అంటే ఏంటి? డిస్లెక్సియా అంటే ఇది చదవడానికి సంబంధించి, అంటే పఠన వైకల్యం అనమాట. చదివేటప్పుడు చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. దాన్ని పఠన వైకల్యం అంటారు. పఠన వైకల్యానికి సంబంధించినటువంటిది ఏంటంటే డిస్లెక్సియా. ఇది చదవడానికి సంబంధించిన లోపం అన్నమాట. పిల్లల అక్షరాలను గుర్తించడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే చెప్పాం కదా, బా బదులు డీని బాగా, బాని డీగా పలుకుతూ ఉంటారు అన్నమాట. అలాగే పదాలను తారుమారు చేసి చదువుతూ ఉంటారు. వాజ్ని సాలాగా చదవడం జరుగుతూ ఉంటారు. పదాలను తారుమారు చేసి చదివితే ఇబ్బంది పడతారు. ఉదాహరణకు బీని డీగా చదువుతారు, అలాగే సాని వాజ్గా చదవడం, తిరగేసి చదువుతారు అన్నమాట. ఇట్లా రకరకాల ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇలాంటి వైకల్యాన్ని పఠన వైకల్యం అంటాం. దీన్నే డిస్లెక్సియా అంటారు. ఇకపోతే డిస్గ్రాఫియా అనగానే మీకు అర్థమైపోతుంది, రైటింగ్కి సంబంధించింది అని. ఇది రాతకు సంబంధించిన లోపం అనమాట. రాసేటప్పుడు ఇబ్బందులు ఫేస్ చేస్తారు. చేతిరాత సరిగ్గా లేకపోవడము, పెన్సిల్ సరిగ్గా పట్టుకోలేకపోవడం దీంట్లో లక్షణం. పెన్ను పట్టుకోలేరు, పెన్సిల్ పట్టుకోలేరు, సరిగ్గా పట్టుకోలేరు, రాయలేరు అన్నమాట. ఓకే, దీని రాతకు సంబంధించిన లోపం డిస్గ్రాఫియా అంటారు అన్నమాట. నెక్స్ట్ డిస్కాల్కులియా అంటే ఇది క్యాలిక్యులేషన్కి సంబంధించిన లోపం అన్నమాట. అంటే సంఖ్యలు కానీ గుర్తులు కానీ కూడికలు, తీసుకురాతలు వంటి లెక్కలు చేయడం మీకు చాలా కష్టంగా ఉంటుందన్నమాట. ప్లస్కి ఇంటూకి మధ్య డిఫరెన్స్ లేకపోవడం, మైనస్ ప్లస్ వీటి మధ్య డిఫరెన్స్ గుర్తించలేకపోవడం, చేయలేకపోవడం, ఇవన్నీ కూడా దీని కిందకి వస్తాయి. డిస్కాల్కులియా అంటారు. నెక్స్ట్ అఫేసియా. ఇక్కడ చూడండి, అఫేసియా అంటే ఏంటి అనేది ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ గమనించి అఫేసియా అంటే ఏంటి? అఫేసియా ఇది భాషా గ్రహణ లేదా మాట్లాడటంలో లోపం. అంటే మాట్లాడింది అర్థం చేసుకోవడంలో, అలాగే మాట్లాడటంలో లోపాలు అనమాట. ఇతరులు చెప్పేది అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు, అలాగే తమ భావాలను మాటల్లో చెప్పడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇతరులు చెప్పింది అర్థం చేసుకోలేరు, అర్థం చేసుకోవడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తారు. వీళ్ళు చెప్పడంలో కూడా వాళ్ళ అభిప్రాయాన్ని, వాళ్ళ మనసులో ఉన్నదాన్ని, చెప్పాలనుకున్నదాన్ని చెప్పలేకపోవడం, ఈ చెప్పడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. దీన్ని అఫేసియా అంటారు. అఫేసియా భాషణ అంటే గ్రహణ, ఇది భాషా గ్రహణ లేదా మాట్లాడే లోపం అంట. ఓకే, ఇతరులు చెప్పేది అర్థం చేసుకోలేకపోవడం, వీళ్ళు చెప్పలేకపోవడం అఫేసియా. ఆటిజం మీకు తెలుసు కదా, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటారు. ఏఎస్డి, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. ఇది ఒక నాడీ సంబంధిత లోపము. ఆటిజం అనేది నాడీ సంబంధిత. ఆటిజంతో బాధపడుతూ ఉంటారు పిల్లలు. ఈ పిల్లలు ఇతరులతో సామాజిక సంబంధాలు పెట్టుకోలేరు, అంటే ఇతరులతో ఫ్రెండ్షిప్ సరిగ్గా చేయలేరు, ఇతరుల దగ్గర తమ భావాలు ఇదిగా చెప్పలేరు, వాటితో కలిసిమెలిసి ఉండలేరు.
అలాగే వాళ్ళతో మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడుతుంటారు, బాధపడుతుంటారు, సిగ్గుపడుతూ ఉంటారు రకరకాలుగా. అలాగే ఒకే పని పదే పదే చేస్తూ ఉంటారు అన్నమాట, చేసిందే మరలా చేస్తూ ఉంటారు అన్నమాట, రిపీటెడ్ బిహేవియర్ అన్నమాట చేస్తూ ఉంటారు. ఇవ్వండి రిపిటేటివ్ బిహేవియర్స్, ఇవి చూపిస్తాం. దీన్ని ఆటిజం అంటారు. అలాగే వ్యక్తిగత విద్యా ప్రమాణాలు ఐఈపి అంటే ఏంటి, దీని మీద బిట్ వస్తూ ఉంటుంది. ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ అంటాం, అంటే ఒక పిల్లవాడికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించి బోధించాలి. ఇక్కడ చూడండి, వ్యక్తిగత విద్యా ప్రణాళిక అంటే ఒక పిల్లవాడిని తీసుకుంటారు, ఆ పిల్లవాడిలో ఉన్న అటువంటి లోపాలు కావచ్చు, అతనికి ఉన్న ఇబ్బందులు కావచ్చు, వాటన్ని దృష్టిలో పెట్టుకుని అతనికి ఏ విధమైన విద్యా బోధన జరిగించాలనే దాన్ని డిసైడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి ఒకసారి, వ్యక్తిగత విద్యా ప్రణాళిక అంటే ఏంటి, ప్రత్యేక అవసరాలు గల ఒక నిర్దిష్ట విద్యార్థి యొక్క బలాలు బలహీనతలను బట్టి ఆ ఒక్క విద్యార్థి కోసం ప్రత్యేకంగా రూపొందించేటువంటి విద్యా ప్రణాళిక ఇది. ఆ ఒక్క విద్యార్థి కోసమే రూపొందించేటువంటి విద్యా ప్రణాళిక. ప్రత్యేక అవసరాలు గల ఒక నిర్దిష్ట విద్యార్థి యొక్క బలాలు బలహీనతలు తీసుకొని వాటిని బట్టి ఆ ఒక్క విద్యార్థి కోసం ప్రత్యేకంగా రూపొందించేటువంటి విద్యా ప్రణాళికనే వ్యక్తిగత విద్యా ప్రణాళిక, లేకపోతే ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. లేకపోతే ఇక్కడ చూడండి, ఆర్పిడబ్ల్యూడి చట్టం అంటే ఏంటి, ఇక్కడ గమనించండి ఒకసారి. ఆర్పిడబ్ల్యూడి చట్టం అంటే ఈ చట్టం ద్వారా వికలాంగత్వాల సంఖ్యను 7 నుంచి 21కి పెంచడం జరిగింది. పీడబ్ల్యూడి చట్టం 2016 అన్నమాట. ఈ చట్టం ద్వారా వికలాంగత్వాల అంటే డిజబిలిటీస్ సంఖ్యను 7 నుంచి 21కి పెంచారు. ఇందులో యాసిడ్ దాడి బాధితుల్ని కూడా చేర్చారు. అలాగే పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడే వారిని కూడా డిజబిలిటీస్గానే చేర్చడం జరిగింది. ఇక రక్తం పీల్చుకునే లోపాలు అంటే థాలసేమియా అంటే తెలుసు కదా మీకు, రక్తం పీల్చుకునే లోపాలు మొదలైన వాటిని చేర్చడం జరిగింది. వీటిని కూడా వాటిని కొన్ని చేర్చారు, 7 నుంచి 21కి పెంచడం జరిగింది. పీడబ్ల్యూడి చట్టంలో ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని డిజబిలిటీస్ లెక్కించబడ్డాయంటే 21 దాకా ఉన్నాయి. ఇంతకుముందు 7 ఉండేవి, ఇప్పుడు వాటిని 21 చేశారు 2016 పీడబ్ల్యూడి చట్టం ద్వారా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మరి ఇంకొక చాప్టర్ చూద్దాం మనం. ఫస్ట్ చాప్టర్ అయింది, ఇక సెకండ్ చాప్టర్ 2 అనమాట. ఈ చాప్టర్ 2లో ఏమున్నాయి, అభ్యసన సిద్ధాంతాలు, ప్రేరణ, లెర్నింగ్ థియరీస్ అండ్ మోటివేషన్స్ అనమాట. దీనికి సంబంధించిన బిట్స్ ఉన్నాయి. ఇందులో ముఖ్యమైన పాయింట్స్ అనమాట ఇవి. జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం మనందరికీ తెలుసు. ఈ సిద్ధాంతానికి సంబంధించి ఇంద్రియ ప్రచాలక దశ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాలి, మొదటి 2 సంవత్సరాలు 0 to 2 years 2 years వరకు కూడా ఇంద్రియ ప్రచాలక దశ అంటాము. పిల్లలు జ్ఞానేంద్రియాల ద్వారా నేర్చుకుంటారు. ఈ స్థాయిలో పిల్లలు జ్ఞానేంద్రియాల ద్వారా చూడటం ద్వారా, వినడం ద్వారా, టచ్ చేయడం ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. ఈ దశ చివరిలో వస్తు స్థిరత్వ భావనని వాళ్ళు పొందడం జరుగుద్ది. వస్తు స్థిరత్వ భావన అంటే ఆబ్జెక్ట్ పర్మనెన్స్ ఏర్పడుతుంది. వస్తువు కంటికి కనిపించకపోయినా కానీ అది ఉంది అని నమ్ముతారు. ఓకే, ఉనికిలో ఉంటుందని నమ్మడం అనమాట. దాన్ని వస్తు స్థిరత్వ భావన అని చెప్పేసి అంటాం. ఇంద్రియ ప్రచాలక దశలో అది మొదటి 2 సంవత్సరాలు పూర్తయ్యేలోపు ఈ యొక్క వస్తు స్థిరత్వ భావాన్ని పొందడం జరుగుద్ది పిల్లవాడు. ఇక పూర్వ ప్రచాలక దశ రెండోది. పూర్వ ప్రచాలక దశ ఎప్పుడు మొదలవుద్ది అంటే 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల మధ్యలో పూర్వ ప్రచాలక దశ. మొదటేమో ఇంద్రియ ప్రచాలక దశ, తర్వాత పూర్వ ప్రచాలక దశ. ఈ దశలో భాష బాగా పెరుగుతుంది. పిల్లవాడికి భాష బాగా మాట్లాడటం మొదలు పెడతాడు. కానీ కేంద్రీకరణ అంటే ఒక వస్తువు యొక్క ఒకే లక్షణంపై దృష్టి పెట్టడం మరియు కేంద్రవాదం అంటే ఈగో సెంట్రిసిజం, ఈ ప్రపంచమంతా మనలాగే ఆలోచిస్తుందని అనుకోవడం అనమాట. ఈగో సెంట్రిసిజం అంటే ప్రపంచమంతా మనలాగానే ఉంటుంది, మనం ఎలా ఉన్నామో, మనం ఎలా ఆలోచిస్తున్నామో, మనం ఏదనుకుంటున్నామో అలాగే ప్రపంచం కూడా అనుకుంటుంది అనే భావనలో ఉంటారు. ఈ దశలోనే, పూర్వ ప్రచాలక దశలోనే వీళ్ళు బాగా మాట్లాడటం అలవాటు చేస్తున్నారు. మాటలు రావడం జరుగుద్ది. కానీ ఏం జరుగుద్ది అంటే కేంద్రీకరణ అంటే ఒక వస్తువు యొక్క ఒకే లక్షణంపై దృష్టి పెట్టడం. ఒక వ్యక్తి కావచ్చు లేదా ఒక వస్తువు కావచ్చు, వాళ్ళు చూసినటువంటి ఒక లక్షణం, ఒక పాయింట్ మీదే, ఒక అంశం మీదే వాళ్ళు దృష్టి పెడతారు. మిగిలిన ఇంకా అనేక అంశాలు ఉన్నాయని వాళ్ళు గుర్తించలేరు. ఇకపోతే ఈ కేంద్రీకరణ అనేది ఉంటుంది. అలాగే కేంద్రవాదం అంటే ఈగో సెంట్రిసిజం అంటాం. ప్రపంచమంతా తనలాగే ఆలోచిస్తుందని అనుకోవడం. ఇలాంటి లోపాలు ఉంటాయి. కేంద్రీకరణ అలాగే కేంద్రవాదం ఈ రెండు కూడా వారిలో ఉంటాయి. ఎప్పుడు మొదటి 7 సంవత్సరాల లోపు, 2 నుంచి 7 సంవత్సరాల లోపు ఈ అంశాలు పిల్లల్లో మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి అన్నమాట. వీరికి విలోమ ప్రక్రియలు అంటే రివర్సిబిలిటీ అనేది తెలియదు. ఇక మూర్త ప్రచాలక దశ, 3వ దశ. మూర్త ప్రచాలక దశ ఎప్పుడు మొదలవుతుందంటే 7 నుంచి 11. మొదటిదేమో ఇంద్రియ ప్రచాలక దశ, మొదటి 0 to 2 years 2 సంవత్సరాల వరకు. పూర్వ ప్రచాలక దశ 2 నుంచి 7 సంవత్సరాల వరకు.
మూర్త ప్రచాలక దశ 7 నుంచి 11 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. ఈ దశలో ఏం చేస్తారు? మూర్త ప్రచాలక దశ అంటే పిల్లల్లో తార్కిక ఆలోచనలు మొదలవుతుంది. తార్కిక ఆలోచన, లాజికల్ థింకింగ్ అనమాట, అది మొదలవుతుంది పిల్లల్లో. కానీ అది కేవలం కంటికి కనిపించే మూర్త వస్తువులకు మాత్రమే పరిమితం అవుతుంది. మూర్త అంటే మనకు కనిపించే వస్తువులకు సంబంధించి మాత్రమే వాళ్ళు ఆలోచించడం జరుగుతుంది. తార్కికంగా, లాజికల్గా ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, కనిపించే వస్తువులకు సంబంధించి మాత్రమే ఈ మూర్త ప్రచాలక దశలో పిల్లలు ఆలోచన పెంచుకోవడం జరుగుతుంది. అది కేవలం కంటికి కనిపించే మూర్త వస్తువులకు, కాంక్రీట్ ఆబ్జెక్ట్స్కి మాత్రమే పరిమితం. వీరు భద్రతా భావన మరియు విలోమ రూపాలను కూడా అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ మూర్త ప్రచాలక దశలో ఇది ఎప్పుడు మొదలవుతుంది? 7 నుంచి 11. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి, ఇంద్రియ ప్రచాలక దశ ఏమో 0 నుంచి 2, పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశలో పిల్లాడు ఏం చేస్తాడంటే జ్ఞానేంద్రియాల ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. ఈ దశ ముగిసే లోపు వస్తుస్థిరత్వ భావన పొందుతాడు. ఇక పూర్వ ప్రచాలక దశ 2వ దశ, ఇది 2 నుంచి 7 సంవత్సరాల వరకు జరుగుతుంది. ఇందులో భాష అంటే మాట్లాడటం అలవాటైపోతుంది, నేర్చుకుంటాడు. అయితే కేంద్రీకరణ, అహంకేంద్రవాదం, ఈగో సెంట్రిసిజం, సెంట్రేషన్ అనేది ఈ 2 కూడా పిల్లల్లో ఉంటాయి. ఇవి లోపాలుగా ఉంటాయి. వీరికి విలోమ ప్రక్రియలు అనేవి తెలియవు. ఇకపోతే మూర్త ప్రచాలక దశ అనేది ఈ 3వ దశ, ఇది 7 నుంచి 11 సంవత్సరాల మధ్య ఉంటుంది. పిల్లల్లో తార్కిక ఆలోచనలు మొదలవుతాయి ఈ దశలో. అంటే లాజికల్గా ఆలోచిస్తారు. అది కేవలం వస్తువులు, కనిపించే వస్తువులకు సంబంధించి మాత్రమే వాళ్ళు లాజికల్గా ఆలోచిస్తారు. కనిపించని వాటికి వాళ్ళు లాజికల్గా ఆలోచించలేరు. ఇకపోతే ఇక్కడ ఇంకొకటి, ఇక అమూర్త ప్రచాలక దశ. మూర్త ప్రచాలక దశ 7 నుంచి 11 అయితే, అమూర్త ప్రచాలక దశ 11 సంవత్సరాల పైన, 11 సంవత్సరాల నుంచి మొదలవుద్ది అమూర్త ప్రచాలక దశ అనేది. ఇక్కడ కంటికి కనిపించని విషయాల గురించి కూడా, అంటే ఆబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో, ఉదాహరణకు ఊహాత్మకంగా, అలాగే ఇక్కడ గమనించండి ఒకసారి. రైట్, ఇక్కడ చూడండి, అమూర్త ప్రచాలక దశ అన్నాం కదా. ఈ అమూర్త ప్రచాలక దశ 11 సంవత్సరాల పైన, అంటే 11 సంవత్సరాల నుంచి మొదలవుద్ది. కంటికి కనిపించని విషయాల గురించి ఊహాత్మకంగా మరియు వైజ్ఞానికంగా ఆలోచించడం మొదలు పెడతారు వీళ్ళు. మూర్త ప్రచాలక దశలో కేవలం కంటికి కనిపించే వస్తువుల గురించి మాత్రం వీళ్ళు లాజికల్గా ఆలోచిస్తారు. ఆ తర్వాత అమూర్త ప్రచాలక దశ అంటే 11 సంవత్సరాలు దాటిన తర్వాత వీళ్ళు కంటికి కనిపించని విషయాల గురించి కూడా వాళ్ళు మాట్లాడతారు. అంటే భగవంతుడు, స్పిరిట్స్, వీటి గురించి కూడా వాళ్ళు మాట్లాడతారు. తార్కికంగా ఆలోచించగలుగుతారు అన్నమాట. ఇక లైవ్ చూడండి, నెక్స్ట్ మనం వైగాట్స్కి గురించి తెలుసు. సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతం ప్రతిపాదించాడు ఆయన. ఈయనకి సంబంధించి జెడ్పీడి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం, సమీప వికాస మండలం, జెడ్పీడి అంటాం. అలాగే ఒక పిల్లవాడు స్వయంగా చేయగలిగే పనికి, ఉపాధ్యాయుడి సహాయంతో చేయగలిగే పనికి మధ్య ఉన్న ఖాళీ ప్రదేశం అన్నమాట ఇది జెడ్పీడి, జోనల్ ప్రాక్సిమల్ డిస్టెన్స్. ఇది గమనించాలి, ఇది గుర్తుపెట్టి, జెడ్పీడి గుర్తుపెట్టి, సమీప వికాస మండలం. ఓకే, ఒక పిల్లవాడు స్వయంగా చేయగలిగే పనికి, అలాగే ఉపాధ్యాయుడి సహాయంతో, అంటే ఉపాధ్యాయుడు కావచ్చు, లేకపోతే తన తోటి విద్యార్థులు కావచ్చు, వాళ్ళతో పీర్ గ్రూప్స్తో కలిసి చేయగలిగే పనికి మధ్య గల వ్యత్యాసం అనమాట సమీప వికాస మండలం అనేది. ఇక స్కాఫోల్డింగ్, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్, దీని మీద బిట్ ఎక్కువ వాడతారు. స్కాఫోల్డింగ్ అంటే సహాయక నిర్మాణం. పిల్లవాడు ఒక పని నేర్చుకునేటప్పుడు పెద్దలు అందించే తాత్కాలిక సహాయం అనమాట. పిల్లవాడు స్వయంగా చేయడం నేర్చుకున్నాక ఈ సహాయాన్ని తీసివేస్తారు. స్కాఫోల్డింగ్ అంటే పిల్లవాడు పనిచేసేటప్పుడు మనం అందించేటువంటి తాత్కాలిక సహాయం, స్కాఫోల్డింగ్. నెక్స్ట్ నిబంధన సిద్ధాంతాలు. ఇక మనం గమనించాల్సింది నిబంధన సిద్ధాంతాల విషయానికి వచ్చినప్పుడు దీని నుంచి మనకి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి అడుగుతూ ఉంటారు. నిబంధన సిద్ధాంతాల్లో కండిషనింగ్ థియరీస్ అంటాం కదా. ఇవాన్ పావ్లోవ్ సిద్ధాంతం, శాస్త్రీయ నియమ సిద్ధాంతంగా శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. దీన్ని కుక్కలపై ప్రయోగం చేయడం జరిగింది. అయినా ఇవాన్ పావ్లోవ్ కుక్కలపై ప్రయోగం చేశాడు. ఇందులో గంట శబ్దం అనేది నిబంధిత ఉద్దీపన, కండిషనల్ స్టిమ్యులేషన్ అన్నమాట. కండిషన్డ్ స్టిమ్యులస్, ఇది నిబంధిత గంట అనేది నిబంధిత ఉద్దీపనగా మారుతుంది. ఇది అసంకల్పిత ప్రతీకార చర్యలపై ఆధారపడుతుంది. ఇది గుర్తుపెట్టు, ఇవాన్ పావ్లోవ్ యొక్క సిద్ధాంత ప్రధాన అంశం అనమాట ఇది. నెక్స్ట్ బిఎస్ స్కిన్నర్ ఉన్నాడు. స్కిన్నరు కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ప్రవర్తన అనేది దాని ఫలితాలు, అలాగే ఫలితాలపై ఆధారపడి ఉంటుంది అంటాడు. అంటే ఫలితాలు అంటే బహుమతి లేదా శిక్ష, ఈ రెండింటి మీద ఆధారపడి ప్రవర్తనలో మార్పు అనేది వస్తుంది అని బిఎఫ్ స్కిన్నరు కార్యసాధక నిబంధన సిద్ధాంతం మనకి చెప్తూ ఉంటుంది. అయితే ఇందులో చర నిష్పత్తి పునర్బలనం అంటే వేరియబుల్ రేషియో ఎప్పుడు బహుమతి వస్తువు తెలియని స్థితి, ఉదాహరణకు లాటరీ అనేది ప్రవర్తన త్వరగా అంతరించిపోకుండా కాపాడుతూ ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇక ఆల్బర్ట్ బండూరా ఉన్నాడు. ఈయన సాంఘిక అభ్యాసన సిద్ధాంతం ప్రతిపాదించాడు.
పిల్లలు సమాజంలోని వ్యక్తులను గమనించి అనుకరించడం ద్వారా నేర్చుకుంటారు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఆల్బర్ట్ బండూరా పిల్లలు సమాజంలో ఉన్న విషయాలని వ్యక్తులను పరిశీలించి అబ్జర్వ్ చేసి వాళ్ళని అనుకరించడం, ఇమిటేట్ చేయడం ద్వారా నేర్చుకుంటారు అని చెప్పేసి చెప్తున్నాడు. దీనిలో 4 సోపానాలు ఉన్నాయి. వీటి మీద ఈ 4 సోపానాల మీద మనకి ప్రశ్నలు వస్తాయి. మొదటిది అవధానం అంటే దృష్టి పెట్టడం, రెండోది ధారణం, అవధానం ధారణం అంటే గుర్తు చేసుకోవడం, తర్వాత పునరుత్పాదన అంటే తిరిగి చేయడం, చేసిన ఆ పని మరలా తిరిగి చేయడం, తర్వాత ప్రేరణ మళ్ళీ పునర్బలనం. ఇవి గుర్తుపెట్టుకోవాలన్నమాట. అవధానం, ధారణ, పునరుత్పాదన, ప్రేరణ. ఓకే, ఈ అంశాలు ఇది ఈ యొక్క 4 సోపానాల యొక్క వరుస క్రమం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ వరుస క్రమం మార్చేసి మనకి బిట్ ఇస్తూ ఉంటాడు. ఈ వరుస క్రమం మనకు తెలియాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రేరణ రకాలు. ఈ ప్రేరణ రకాలు మనం దృష్టి పెట్టాలి వీటి మీద. ఈ ప్రేరణ రకాల్లో అంతర్గత ప్రేరణ అంటే మోటివేషన్, టైప్స్ ఆఫ్ మోటివేషన్ అంటాం కదా. అంతర్గత ప్రేరణ ఇంట్రిన్సిక్ మోటివేషన్, అంతర్గత మనలో మనమే మోటివేట్ అవ్వడం అనమాట. ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంటాం. ఎవరి ఒత్తిడి లేదా బహుమతుల ఆశ లేకుండా కేవలం సొంత ఆనందం, కుతూహలం మరియు ఆసక్తి కోసం నేర్చుకోవడం. మన ఇంట్రెస్ట్ బట్టి, మనకున్న ఇంట్రెస్ట్ని బట్టి, మనకున్నటువంటి ఎయిమ్, గోల్ని బట్టి మనం నేర్చుకోవడం. ఎవరు చెప్పరు మనకి, మనంతటా మనమే దాన్ని బట్టి మోటివేట్ అవుతూ జరుగుద్ది. మనమే మోటివేట్ అయ్యి ఆ పని మనం స్వతహాగా నేర్చుకోవడం, సాధించడం చేస్తాం అన్నమాట. దానికి కారణమైంది అంతర్గత ప్రేరణ. ఓకే, బాహ్య ప్రేరణ అంటే ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్, ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. బాహ్య ప్రేరణ అంటే ఏంటి? మార్కులు, ర్యాంకులు, బహుమతులు, ప్రశంసలు లేదా శిక్ష, వీటి నుంచి తప్పించుకోవడం లేదా పొందడం కోసం మనం చదువుతూ ఉంటాం అనమాట. అంటే నేను బాగా చదివితే నాకు మంచి గిఫ్ట్ ప్రైజ్ వస్తుంది, లేకపోతే మనీ ప్రైజ్ వస్తుంది, లేకపోతే మంచి పేరు వస్తుంది, ఇలాంటివి ఆశించి బాహ్య ప్రేరకాలు అన్నమాట ఇవన్నీ. వీటిని పొందాలనే ఆశతో మనం మోటివేట్ అయ్యి ఆ పని సాధిస్తాం. చదవటం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు అనమాట. దాన్ని ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అంట. బాహ్య ప్రేరణ. ఓకే, అంతర్గత ప్రేరణ అంటే మనంతటా మనమే ఒకటి సాధించాలని మనంతటా మనమే మోటివేట్ అవుతూ ఉంటాం అనమాట. ఇతర అంశాలు మనల్ని మోటివేట్ చేయవు, మనంతటా మనమే మోటివేట్ అయ్యి అది సాధించాలని భావిస్తాం. దాన్నే ఇంట్రిన్సిక్ మోటివేషన్, అంతర్గత ప్రేరణ అని చెప్పేసి చెప్తాం. బాహ్య ప్రేరణ అంటే రకరకాలు, పరువు, ప్రతిష్ట, లేదా పేరు, మరి మనకు కావాల్సినటువంటి బహుమతులు, లేకపోతే ఇంకా ఎవరైనా శిక్షిస్తారా, భయం, వీటన్నిటిని బట్టి బయట నుంచి వచ్చే వాటి వల్ల మనం మోటివేట్ అవుతాం అనమాట. ఓకే, టీచర్ కొడతాడు, మనం శిక్షిస్తాడు అనుకుంటే పిల్లవాడు ఆ పాఠం ఒకసారి చదువుతూ ఉంటాడు. దాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. లేకపోతే మంచి ర్యాంక్ వస్తుందని చదవటం, లేకపోతే మంచి బహుమతి వస్తుందని చదవటం, ఇవన్నీ కూడాను బాహ్య ప్రేరకాలు. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇక్కడ చాప్టర్ 3కి వచ్చేద్దాం. ఈ చాప్టర్ 3లో రైట్ ఇక్కడ చూడండి ఒక్కసారి. ఇదేంటి అంటే బోధన శాస్త్ర ఆందోళనలు, విద్యా చట్టాలు, పెడగాజికల్ కన్సర్న్స్ అండ్ లాస్. మనకి చాలా చట్టాలు ఉన్నాయి విద్యార్థులకు సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి. అలాగే మనకి చాలా చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇక్కడ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఉంది, NCF 2005. దీని మీద ఎక్కువ బిట్స్ వస్తూ ఉంటాయి మనకి. ఇంచుమించు 4 నుంచి 5 బిట్స్ వీటి నుంచి రావడం జరుగుతుంది అనమాట. చదువును బట్టి పద్ధతి. ఇక్కడ చూడండి, చదువును బట్టి పద్ధతి. రోట్ మెమరైజేషన్ అంటారు. రోట్ అంటే వల్లివేయటం, చదివి చూసి దాన్ని కంఠపాఠంగా బైహార్ట్ చేయటం అనే రోట్ మెమరైజేషన్ అన్నమాట. ఫస్ట్ దీని నుంచి దూరం చేయాలి. ఈ రోట్ మెమరైజేషన్ అనేది మన పిల్లలు బట్టి పడతారు. పదం, సెంటెన్సు, గ్రామర్ అన్నీ బట్టి పడతారు అన్నమాట. బట్టి పట్టకుండా స్వతహాగా నేర్చుకోవాలి. దీన్ని ఈ బట్టి పట్ట పద్ధతి అనేది ఉండకూడదు. కృత్యాల ద్వారా అభ్యసనం, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ జరగాలి అని చెప్పేసి NCF 2005 అనేది మనకి క్లియర్ కట్గా చెప్తుంది. అలాగే తరగతి గది బోధన ఉపాధ్యాయ కేంద్రీకృతంగా కాకుండా పూర్తిగా విద్యార్థి కేంద్రీకృతంగా చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ నుంచి చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్కి మనం మారిపోవడం జరిగింది. ఆ విషయాన్ని 2005 NCF 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 క్లియర్గా చెప్తుంది. ఇంకోటి ఏంటి, పాఠశాల జ్ఞానాన్ని బయటి జీవితంలో అనుసంధానం చేయడం. అంటే పాఠం ఏదైతే బోధిస్తున్నామో దాన్ని రియల్ లైఫ్తో కనెక్ట్ చేసి పిల్లడికి బోధించడాన్ని ఇది రికమెండ్ చేస్తుంది అనమాట. ఇది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. ఈ పాయింట్స్ అనేవి ఈ యొక్క NCF 2005 క్లియర్ కట్గా చెప్తా ఉంది.
ఓకే, రోట్ మెమరైజేషన్ నుంచి దూరంగా వెళ్ళి కృత్యాల ద్వారా అంటే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ జరగాలని, అలాగే విద్యార్థి కేంద్రీకృతంగా బోధన ఉండాలని, అలాగే నిజ జీవితంతో బోధనని కనెక్ట్ చేసి పిల్లవాడికి బోధించాలని చెప్తుంది. ఇక విద్యా హక్కు చట్టం ఉంది మనకి. విద్యా హక్కు చట్టం 2009 ఆర్టీ యాక్ట్ 2009 ఉంది కదా. దీని ప్రకారం ఏంటి అంటే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. నిర్బంధంగా ఉచితంగా ఈ ప్రాథమిక విద్య అనేది కంపల్సరీగా 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఖచ్చితంగా స్కూల్లో ఉండాలి. ఓకే అని చెప్తుందన్నమాట. నిర్బంధ ప్రాథమిక విద్య ఓకే 6 నుంచి 14 సంవత్సరాల వరకు కూడా నిర్బంధ ప్రాథమిక విద్య అనేది ఉండాలి అని ఆర్టీ 2009 చెప్తుంది. లేకపోతే విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ప్రాథమిక పాఠశాలలో అయితే 1:5 అంటే ప్రాథమిక పాఠశాల అంటే 1 నుంచి 5 తరగతులు లేదా, అక్కడ విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ఎంత ఉండాలంటే 30:1గా ఉండాలని ఈ ఆర్టీ 2009 చెప్తుంది. అంటే 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ కంపల్సరీగా ఉండాలి. అలాగే ఉన్నత ప్రాథమిక పాఠశాలలో అంటే యూపీ స్కూల్స్లో 6 నుంచి 8 వరకు ఉండే యూపీ స్కూల్స్లో అయితే 35:1గా ఉండాలని, 35 మందికి ఒక టీచర్ ఉండాలని చెప్పేసి చెప్తా ఉంది. ఇక పిల్లలను శారీరకంగా కొట్టడం, మానసికంగా వేధించడం, అడ్మిషన్ సమయంలో స్క్రీనింగ్ టెస్టులు పెట్టడం చట్టరీత్యా నేరము. మన గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కడ కూడా స్క్రీనింగ్ టెస్టులు ఉండవు, కానీ ప్రైవేట్ స్కూల్స్లో స్క్రీనింగ్ టెస్టులు ఉంటాయి. 1వ తరగతిలోకి వచ్చేటప్పుడు, 5వ తరగతిలోకి వచ్చేటప్పుడు, ఏ తరగతిలోకి వచ్చేటప్పుడు అయినా కానీ వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు. ఇది చట్టరీత్యా నేరం అని చెప్పేసి చెప్తా ఉంది. పిల్లలను కొట్టడం కూడా, శారీరకంగా వేధించడం, మానసికంగా వేధించడం ఇవన్నీ కూడా చాలా చట్టరీత్యా నేరాలు. లేకపోతే నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అంటాం. లేకపోతే నిరంతరం అంటే కంటిన్యూస్గా పరీక్షలు అనేవి కేవలం ఏడాది చివరిలో కాకుండా బోధనా ప్రక్రియ జరుగుతున్నంతసేపు నిరంతరంగా సాగాలని ఈ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్లో ఈ సి అనేది మనకు చెప్తుంది. కంటిన్యూస్ అంటే ఏంటి, పరీక్షలు అనేవి కేవలం ఏడాది చివరిలో కాకుండా బోధన జరుగుతున్నంత వరకు ఈ యొక్క ఎవాల్యుయేషన్ జరుగుతూ ఉండాలి. అందుకే మనకి ఎఫ్ఏలు వచ్చాయి. ఇంకా చాలా టెస్టులు ఉన్నాయి. ఎఫ్ఏ ఫార్మేటివ్, సమ్మేటివ్ అనేది ఇయర్ ఎండింగ్లో పెడతాం మనం. ఫార్మేటివ్ అంటే ప్రస్తుతం బోధన జరుగుతూ ఉన్న క్రమంలో మనం ఈ ఫార్మేటివ్ అనేది మనం పెట్టడం జరుగుతూ ఉంది. ఓకే, ఇకపోతే చూడండి నెక్స్ట్ ఇది చూడండి సమగ్ర కంటిన్యూస్లో ఫస్ట్ సి అని కంటిన్యూస్ అంటే పరీక్షలు ఏడాది చివరిలో కాకుండా బోధన జరుగుతున్నప్పుడు మధ్యలో కూడా జరగాలి అనేది. ఇక సమగ్ర రెండవ సి ఏంటి, కాంప్రహెన్సివ్ అంటే కేవలం చదువు మార్కులే కాకుండా స్కాలాస్టిక్ మాత్రం కాకుండా విద్యార్థి యొక్క జీవిత నైపుణ్యాలు, వైఖరులు, క్రీడలు, కళలు, పోస్ట్ స్కాలాస్టిక్ వంటి అన్ని కోణాలను అంచనా వేయాలి. కాంప్రహెన్సివ్ అంటే కేవలం చదువు మాత్రమే కాకుండా అకాడమిక్ ఇష్యూస్ మాత్రమే కాకుండా ఇక్కడ చూస్తే స్కాలాస్టిక్ మనకు 2 ఉన్నాయి కదా. ఈ స్కాలాస్టిక్లో కళలు, క్రీడలు, వైఖరులు, జీవిత నైపుణ్యాలు అన్నీ ఉంటాయి. వీటన్నిటినీ కూడా కూలంకుషంగా ఎవాల్యుయేట్ చేయటమే ఈ కాంప్రహెన్సివ్ అంటాం, కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అంటాం. ఇకపోతే నెక్స్ట్ ఇక్కడ చూడండి సిసిఐ అయింది. ఇక్కడ చూడండి నిరంతర మూల్యాంకనం అయిపోయింది కదా. ఓకే, ఇక్కడ చూస్తే సంగ్రహణాత్మక మూల్యాంకనం సమ్మేటివ్ అసెస్మెంట్, పైన నిర్మాణాత్మక మూల్యాంకనం. నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్, ఎఫ్ఏలు ఎఫ్ఏ 1, 2, 3, 4 జరుగుతాయి కదా ఇవన్నమాట. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్లో భాగంగా అంటే కాంప్రహెన్సివ్ అంటే కంటిన్యూస్ అంటే నిరంతరం ఎవాల్యుయేషన్ జరుగుతూ ఉండాలి. కాంప్రహెన్సివ్ అంటే కేవలం స్కాలాస్టిక్ అంశాలే కాకుండా పోస్ట్ స్కాలాస్టిక్ అంశాలు కూడా ఎవాల్యుయేట్ చేయాలి. అలాగే ఇవి చేయడానికి ఏంటి మనకు ఉన్నాయంటే నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎఫ్ఏ అంటాం. ఎఫ్ఏ 1, 2, 3 ఉంటాయి కదా, మనకి 4 ఎఫ్ఏస్ ఉంటాయి, 2 ఎస్ఏలు ఉంటాయి. ఇకపోతే ఎఫ్ఏ పాఠం బోధిస్తున్నప్పుడు పిల్లల లోపాలు గుర్తించి ఉపాధ్యాయుడు తన బోధనను మార్చుకోవడానికి మరియు పిల్లలకు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ ఎఫ్ఏ చెప్పేటప్పుడు ఆ పిల్లవాడికి ఎంతవరకు అర్థమైంది, పిల్లవాడు అర్థం చేసుకున్నాడా లేదా, అసలు పిల్లవాడు దీని గురించి ఏం చెప్తాడు, ఈ అంశాలను కూడా మనం ఫీడ్బ్యాక్ రూపంలో తీసుకోవడానికి ఈ ఎఫ్ఏ ఉపయోగపడుతుంది. సంగ్రహణాత్మక మూల్యాంకనం అన్నాడు. సమ్మేటివ్ అసెస్మెంట్ ఎస్ఏ 1, 2 ఉంటాయి కదా మనకి. ఒక టర్ము లేదా విద్యా సంవత్సరం చివర విద్యార్థి సాధించిన ప్రగతి నిర్ధారించడానికి గ్రేడ్లు ఇవ్వడానికి జరిగే పరీక్ష. ఒక టర్మ్ అంటే మనకి 2 ఎస్ఏ 1 ఒకటి జరుగుతుంది, ఎస్ఏ 2 ఒక 2 ఎఫ్ఏలు జరిగిన తర్వాత ఒక ఎస్ఏ మనకి జరుగుతూ ఉంటుంది సాధారణంగా. అట్లాగే ఇయర్ ఎండింగ్లో కూడా మళ్ళీ ఇంకొక ఎస్ఏ ఉంటుందన్నమాట. ఓకే, పిల్లవాడు సాధించిన ఆ సంవత్సరం అంతా పిల్లవాడు సాధించిన ప్రగతి మీద ఆ యొక్క ఎగ్జామ్ ఈ అసెస్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, ఇది మొత్తం మీద ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ముఖ్య